వాడు రాత్రి హాస్పిటల్కి వెళ్ళి ఇంకా రాలేదన్నమాట. అన్నయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ మండపంలోనే కూర్చుండిపోయాడు. నేను వెళ్ళి చూసొస్తానన్నయ్య. సరే సరే, మీరు త్వరగా రెడీ అవ్వండి. ఓకే. సీతమ్మ, నేను పెళ్లి మండపంలోకి రావాలా? వద్దమ్మా పవిత్ర, జరిగిన అవమానాలు సరిపోవా? మళ్ళీ మాటలు అనిపించుకోవాలా? అదేం ఉండదులే పవిత్ర. నువ్వు ఖచ్చితంగా పెళ్లి దగ్గర ఉండాలి. మరో ఆలోచన ఏం పెట్టుకోకు. సరే, మీరందరూ రెడీ అవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. నీకు నాదిష్టే తగిలేలా ఉంది సంజు. చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్ అమ్మా. సంజు, నేనిలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నేను మీ అమ్మని. ఎప్పుడూ నీ మంచిని, నీ సంతోషాన్నే కోరుకుంటాను. కాసేపట్లో పెళ్లిపెట్టి లెక్కబోతున్నావు. అత్తగారింట్లో నీ ఓర్పు నీతో పాటు అందర్నీ సంతోషంగా ఉంచుతుంది. అందరూ కలిసిమెలిసి ఉండేలా చేస్తుంది. సర్దుబాటు లేకపోతే జీవితానికి అర్థమే లేదు. అర్థమైందా? మీ డాడీ ఎక్కడా? బయటే ఉంటారమ్మా. సరే, నువ్వు రెడీ అవుతుండు, నేను మళ్ళీ వస్తాను.